ఒక చిన్న ఎలుక పేరు పిప్ ఒక పెద్ద ఓక్ చెట్టు మొదలు వద్ద నివసించేది. అది ఎప్పుడూ ఆ చెట్టుతో తనను తాను పోల్చుకుంటూ, నేను చాలా చిన్నవాడిని, బలహీనుణ్ణి, ఆ చెట్టు ఎంత పెద్దది, బలమైనది అని నిట్టూర్చేది. ఒకరోజు చూసి వెళ్ళిపోతున్నారు, కాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. భయంకరమైన తుఫాను చెలరేగింది. గాలి భీకరంగా వీచింది. ఓక్ చెట్టు మూలిగింది. దాని కొమ్మలు విపరీతంగా ఊగాయి. తన బొరియలో ముడుచుకుపోయిన పిప్ భూమి కంపించడాన్ని అనుభవించింది. తుఫాను చివరకు ముగిసినప్పుడు పిప్ బయటకు వచ్చింది. శక్తివంతమైన ఓక్ చెట్టు ఇంకా నిలబడి ఉంది, కాని దాని పెద్ద కొమ్మలు కొన్ని విరిగి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పిప్ ఒక చిన్న అడవి పువ్వును గమనించింది. దాని సున్నితమైన రేకులు చెక్కుచెదరకుండా గాలిలో సున్నితంగా ఊగుతున్నాయి. నువ్వు ఎలా బ్రతికావు అని పిప్ అడిగింది. అడవి పువ్వు బదులిచ్చింది, నేను గాలితో వంగాను. ఓక్ చెట్టు బలంగా ఉంది, కాని అది ప్రతిఘటించింది. దాని బలం కొంత విరిగిపోయింది. పిప్కి అర్థమైంది, బలంగా ఉండటమంటే ఎప్పుడూ పెద్దగా లొంగనిదిగా ఉండటం కాదు. కొన్నిసార్లు నిజమైన బలం వంగాల్సిన సమయం తెలుసుకోవడంలో ఉంటుంది. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.